1 సెకండ్. లైట్స్ బాబు, లైట్స్ ఒక్కసారి చూసుకోండి అమ్మా ప్లీజ్. హలో హలో, ఎంత మేకప్ ఇక్కడ లైట్స్ ఏమిటి? ఎవరు నువ్వు? ఎవరా? మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటున్నాం. ఈవెంట్ చేయడానికి యాంకర్ ఎంత అవసరమో, సినిమా తీయడానికి డైరెక్టర్ ఎంత అవసరమో, ఈ లైన్ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లైన్ మ్యాన్ కూడా అంతే అవసరం. నేనే కరెంట్ కట్ చేసిన. హలో, లైన్ మ్యాన్ అంటే లైన్లు ఇవ్వాలి కానీ కట్ చేస్తారు. మీరు ఎక్కువ మాడితే మీ మైక్ కూడా కట్ చేస్తా, అర్థమైందా? మా లైన్ మ్యాన్ సినిమా మీరు చేస్తున్నారు, ఈవెంట్ చేస్తున్నారు, మా లైన్ మ్యాన్ మీలో కూడా ఎట్లా చేస్తారు భయ్యా? శివ భయ్యా ఎట్లా చేస్తారు? కరెక్టే కదా? దిస్ ఇస్ టూ మచ్. కానీ లైన్ మ్యాన్ గా ఇవాళ ఒక్క నిమిషం మాకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ లైట్లు ఆన్ చేయాలి. మీరు మీకు లైట్లు కావాలా? ఒక్క నిమిషం. మీరు లైన్ కట్ చేసుకుని వస్తే మీరు కూడా కనిపించరు. లైట్స్ ఆన్. ఇప్పుడు లైట్స్ ఆన్. అమ్మా, ఇలా ఆన్ చేస్తారా? ఇలా బిగిస్తారా? మా వైరింగ్ స్పీకర్కి పెట్టాం. మాది అంతా మా చేతిలో పని. లైట్స్ ఆన్ అంటే లైట్స్ ఆన్ అయిపోతాయి అన్నమాట. అబ్బో, ఓకే. కాదు, ఇంతకీ ఎప్పుడైనా అసలు మీ లైన్ మ్యాన్ మీద ఒక సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే యతీష్ గారికి, గణేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా మీద కూడా ఒక సినిమా తీయవచ్చు. అయ్యో, మా లైన్ మ్యాన్ కథలు చాలా ఉంటాయి. మేము తలుచుకుంటే కరెంట్ కట్ చేయొచ్చు, కరెంట్ ఆన్ చేయొచ్చు. మా చేతిలో పని అంతా. కానీ లైన్ మ్యాన్ అని ఒక బోర్డు వేసుకు రావాల్సింది. ఎందుకు తెలియట్లేదు లైన్ మ్యాన్ అని గెటప్? చేతిలో హలో, కటింగ్ ప్లేయర్, వైరు, డ్రెస్, కాస్ట్యూమ్ మీకు అర్థం కావట్లేదా? అది కన్నడ లైన్ మ్యాన్, ఇది తెలుగు లైన్ మ్యాన్. ఓకే, లేదు కన్నడలో అయినా తెలుగులో అయినా మేము ఇలాగే చూడాలనుకుంటున్నాం. ఏమండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. కరెంట్ పోయిన తర్వాత ఏమన్నా మీరు చేసిన క్రేజీ పని ఒకటి చెప్పండి. కరెంట్ పోయిన తర్వాత దొంగతనం చేశారా? చేసుంటానేమో. ఎవరి మనసు దొంగతనం చేశారు? మనసు. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ గట్రా ఉంటే దొంగతనంగా తినుంటానేమో. అంతకుమించి దొంగతనంగా తినాల్సిన అవసరం మీకేం వచ్చిందండి? లక్షలు సంపాదిస్తూ యాంకరింగ్ చేసుకుంటా. ఇంట్లో చిన్నప్పుడు బాబు, చిన్నప్పుడు సంగతులు చెప్తా. సరే, కరెంట్ లేకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటే నాకు బాధ. సరే, కరెంట్ కావాలని ఎప్పుడైనా కట్ చేసావా? చాలా సార్లు. ఎందుకు? మా ఏరియాలో ఒకడు రమేష్ అని ఒకతో వచ్చి ఒక 500 ఇస్తా, పక్క గదిలో మా పోరి ఉంది, లైన్ కట్ చేయరని చెప్పాడు. లైన్ మ్యాన్లు ఇక్కడ ఇవాళ రియల్ లైన్ మ్యాన్లు వచ్చారు. మీరు కథలు చెప్తే వాళ్ళందరినీ అడగాల్సి వస్తుంది. అంటే వాళ్ళు రియల్ లైన్ మ్యాన్స్, పేడ్ లైన్ మ్యాన్. అది ఇంకా అందరు నమ్మేరు ఇలాంటి లైన్ మ్యాన్లు ఉంటారని. ఏం కాదండి, వాళ్ళు నిజాయితీగానే చేస్తారు కాబట్టి మనకు కరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి మాకు, నేను ఒకసారి మన త్రిగుణ్తో ఒక 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ గో అహెడ్. ఆయన అక్కడే అవైలబుల్గా ఉన్నారు. అన్నా, కెమెరా ఒకసారి పక్క జరిగిన కెమెరా కట్ చేస్తలేకపోతే. సార్ నమస్తే సార్. నమస్తే. నేను లైన్ మ్యాన్ సార్, మణికొండ పుప్పాలగూడ లైన్ మ్యాన్ నేను. అంటే కరెంటు తీయడాలు పెట్టడాలు మనకు బాగా తెలుసు సార్. మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, మైక్ ఉందా? మైక్ ప్లీజ్. మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు పోయిన తర్వాత చేసిన ఒక క్రేజీ, ఒక ఫన్నీయెస్ట్ పని ఏమైనా ఉందా? నువ్వు ఎవరిని అడుగుతున్నావో తెలిసే అడుగుతున్నావా? గన్మెన్ దగ్గర లేరు కదా అన్న? నమస్తే. గన్ను లోపల పెట్టే ప్లీజ్, దండం పెడతా. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని పట్టుకుని. నాగరాజు గారు ఏమనుకున్నాడు? ఆయన మనసు చాలా సున్నితం. ఇవన్నీ మీరు ఏ మనసులో పెట్టుకోవద్దు సార్, లేకపోతే మీ గన్మెన్ డిష్ అనే వేస్తారు మళ్ళీ. అంటే కరెంటు పోయిన తర్వాత చిన్న చిలిపి పనులు ఏమన్నా? మా త్రిగుణ్ చాలా చేస్తారు అనుకోండి కరెంటు పోయిన తర్వాత. ఇక్కడ చిన్నప్పుడు ఏమన్నా దొంగతనం చేశారు? మన ఎమ్మెల్యే గారు చిన్నప్పుడు దొంగతనం చేశారు. ఏంటి, పెన్సిలా సార్? ఓ షట్! అమ్మగారు విన్నారా? సార్ దొంగతనం చేసినట్ట. ఇంటికి వచ్చినాక సార్ కొంచెం కోటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రో, భూతద్దం భాస్కర్ గారు భూతద్దం పెట్టి అడుగుతున్న క్వశ్చన్లు. మీరు కరెంటు పోయిన తర్వాత ఏమన్నా క్రేజీ పనులు చేశారా? క్రేజీ పనులు గట్టిగానే చేస్తుండే. యాక్చువల్లీ మా క్లాస్ రూమ్లో ఒకరికి ఒక చాలా పెక్యులర్ వాయిస్ ఉంటుండే. వానికి ఒక హై పిచ్లో మాట్లాడుతుండే. నాలాగా బేస్ వాయిస్. అయ్యలే, మీ దానికంటే మించిపోయే వాయిస్ అంది. ఓకే. కరెంట్ పొంగనే ఫస్ట్ అందరం పోయి వానికి వెళ్తుండే, వాడు అరుస్తాడని. అదొక డే టు డే మెమరీ అది స్కూల్లో. ఓకే ఓకే. ఎలా అరిచేవాడు? అది మీరు అరిస్తేనే బాగుంటుంది. ఇలా దానికి ఒక 10 times వేసుకోండి. ఓకే ఓకే ఓకే. ఒకసారి మైక్ ఇవ్వరా? మస్తు చేస్తుంటాడు కరెంట్. లైన్ మ్యాన్, ఫేక్ లైన్ మ్యాన్. హలో లైన్ మ్యాన్ ఎవరు? అసలు నువ్వు లైన్ మ్యాన్ అసోసియేషన్ లో పర్మిషన్ తీసుకున్నావు సినిమా చేయడానికి? మా లైన్ మ్యాన్ అన్నా మన పర్మిషన్ తీసుకున్నాడా? పర్మిషన్ లేదు మొత్తం మా లైన్ మ్యాన్, మా అసోసియేషన్ మొత్తం. సరే కానీ ఆ లైన్ మ్యాన్ కాస్ట్యూమ్ ఇదిగా మా కాస్ట్యూమ్
అదా అంటే ఇప్పుడు సినిమాని కొంచెం గెటప్ ఇప్పుడు జైలు అంటే ఇట్లా జైలు కాస్ట్యూమ్ చూపించలేము కదా, ఒక చిన్న గ్లామర్ ఉండాలని అట్లా. సరే, మీరు చిన్నప్పుడు అడగను కానీ మీరు వయసులో వచ్చిన తర్వాత, అదే ఇప్పుడు వయసులో ఉన్నారు, క్రేజియెస్ట్ పని కరెంట్ లేనప్పుడు, కరెంట్ పోయినప్పుడు. చెప్తా. నేను అవినాష్ ఒక సినిమా షూట్ చేసిన. అదొద్దు అడిగావు కదా, చెప్పాల్సిందే కదా. నేను లేనే దాంట్లో. నేను అవినాష్ ఒక సినిమా షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తుంటే సెట్ల రాత్రి షూట్ చేస్తున్నప్పుడు సెట్ల కరెంట్ పోయింది. అప్పుడు అవినాష్ని ఎవరికి వెళ్ళిండ్రు, ఎందుకు అరిచాడో నాకు తెలియాలి. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది? నేను తర్వాత అడుగుతా క్వశ్చన్. కొంచెం అనవసరంగా. యతీష్ గారు సార్ కాదు, మాకు ఇది తెలియాలి. అలా అలా లైన్ మ్యాన్ అయ్యయ్యో. ఏంటిది? ఆ రోజు యాక్చువల్లీ చాలా పుకార్లు వచ్చాయి అవినాష్ మీద. ఇన్ఫాక్ట్ చెప్పు, మొత్తం చెప్పు, అన్ని ఏం చేసాం, క్యారీవాన్లు అన్ని చెప్పు. సో క్యారవాన్ లో నుంచి ఎందుకు సౌండ్ వచ్చింది కరెంట్ పోయినప్పుడు? లైన్ ఆయనే కట్ చేసేసుకుని ఉంటారు కూడా. ఇదిగో లైన్ అండి, లైన్. ఓకే ఓకే. చేతిలో ప్లేయర్ కూడా పట్టుకుని వచ్చాడు. క్యారవాన్లో జరిగింది ఏంటి? ఈరోజు హెడ్లైన్ తమ్నైల్ పెట్టుకోండి. ముక్క అవినాష్ క్యారవాన్లో కరెంట్ పోయినప్పుడు చేసిన కసముసా. కసముసా? నాతో పాటు నువ్వు ఉన్నావు కదా. మొత్తం ఒక్కరుగా సార్, ఇద్దరం కలిసే చేసాం. థ్యాంక్ యూ. బట్ థ్యాంక్ యూ అవినాష్. ఈ సినిమాలో నువ్వు చేయకపోయినా నా కోసం వచ్చి చేసినావు. ఐ లవ్ యూ. ఈ సినిమా నేను చేశాను కదా. ఏంటి? నాకు కన్నడ రాదు కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు అది ఉంది కదా, కరెంటు నిచ్చెన ఉంది కదా, దానికి నువ్వే డబ్బింగ్ చెప్పినావా? నిచ్చెనక లేదా వెనకాల ఉన్న పిట్టక? నేను వెనకాల ఉన్న పిట్టకి నేనే డబ్బింగ్ చెప్పా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు కన్నడ సరిగా రాదు. ಹೇಗಿದ್ದೀರಾ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಊಟ ಆಯ್ತಾ, అవి తప్ప నాకేం రావు సార్. యతీష్ గారు చాలా మంచి సినిమా లైన్ మ్యాన్ మా మీద ఒక సినిమా తీశారు. అంటే జనాలు నిజం లైన్ మ్యాన్ నేను అనుకునేవారు, జస్ట్ ఆర్టిస్ట్ నేను. సార్, మీరు పవర్ కట్ అయినప్పుడు మీ ఇంట్లో కానీ బయట ఫ్రెండ్స్ ఇంట్లో కానీ ఏమన్నా క్రేజియస్ట్ థింగ్ ఏమైనా చేశారా మీరు? అది చెప్పేసండి. అది అదొద్దా? ఓకే. కాలేజ్ డేస్లో బంక్ కొట్టేవాళ్ళు ట్యూషన్స్ అంతా. అది ఇంటికి ఫోన్ పోయేది అనేసి ఓకే ఫోన్ లైన్తో కరెంట్ లైన్ కట్ చేసేవాడు. ఫోన్ లైన్తో కరెంట్ లైన్ కట్ చేసేవాడు. ఓహో, ఇంటికి ఫోన్ వస్తుంది. అమ్మా, ఐడియా మాకు రాలేదు సార్. ఎంత కష్టపడాల్సి వచ్చింది బంక్ కొట్టడానికి. అయ్యో, ఫోన్ వస్తుంది. మీరు ఆ రోజు బంక్ కొట్టారు కాబట్టి ఈరోజు లైన్ మ్యాన్ సినిమా తీశారు సార్. అలా ఎన్ని బంకులు కొట్టారు మీరు మొత్తం? అదే 90% అదే. అదేనా? సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఏమండి, పక్కన ఒక ఈవెంట్ జరుగుతుంది. ఏంటి జరిగేది? మీరు ఎలా వెళ్ళగానే అలా మళ్ళీ లైట్లు ఆఫ్ అయిపోతే ఎలాగా? నేను చూస్తారా అండి. అన్న కొంచెం అక్కడ వైరింగ్ ప్రాబ్లం ఉంది, వైరింగ్ సెట్ చేయాలి. నేను మళ్ళీ వస్తాను. ఓకేనా? ఇప్పుడే వస్తాను నేను. మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తండి. మీరు వెళ్ళి రండి, ఈ లోపు మేము ఇక్కడ మాట్లాడుతుంటాం. లైట్లు మాత్రం ఆఫ్ అవ్వకూడదు. ఓకే ఓకే ఓకే. సో లైన్ కట్ అవ్వకుండా మా లైన్ మ్యాన్ అక్కడ చూసుకుంటూ ఉంటాడు.